వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. అక్రిడేషన్ విధానంపై హైకోర్టు సీరియస్. జర్నలిస్టుకు గుర్తింపు కార్డుల నిరాకరణ. రూల్స్లో కొంత భాగాన్ని కొట్టేసిన ధర్మాసనం. గోదావరి ఫేజ్ 2 పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. పోలీసులపైనే యుద్ధం అయిన రక్షణకు పోలీసులు సిద్ధం. నిరసనలు ఎదుర్కొంటూనే రక్షణ కోసం ముందడుగు. తెలంగాణలో పరాయి పాలన వచ్చిందా? ప్రాంత ప్రజల ఆత్మగౌరవ పోరు తప్పదా? విజయశాంతి ఆసక్తికరమైన ట్వీట్. సాగర్ లో లెవెల్ వరద కాలువకు గండి. కట్టను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం. చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ ఇవ్వకుండా దూరం పెట్టడం చల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2016లోని షెడ్యూల్ ఈని కొట్టేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది హైకోర్టు. చిన్న వార్తాపత్రికలను 4 విభాగాలుగా విభజించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న హైకోర్టు చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ABCD కేటగిరీలుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు. తగిన వివరణ సమర్థన లేకుండా మిగతా వారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం చెల్లదు. 2 నెలల్లో పారదర్శక హేతుబద్ధమైన ప్రతిపాదకను మార్గదర్శకాలు రూపొందించాలి అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు సమానంగా మరో పట్టణం రూపుదిద్దుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రజలకు తీపి కబురు అందించింది. హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు మరింత మెరుగుపరిచేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ జీవో నెంబర్ 345 జారీ చేశారు. గోదావరి 2వ దశ పనులకు 5,560 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలని పునర్జీవం చేయనుంది. హైబ్రిడ్ యూనిటీ మోడ్ విధానంలో పనులు పూర్తి చేయనుంది. పగటిపూట రోడ్ల మీద తిరగాలన్నా, రాత్రి వేళల్లో గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, దాడులు దౌర్జన్యాలకు దూరంగా ప్రశాంతంగా మనుగడ సాగించాలన్నా పోలీసులు కావాలి. ఎక్కడ ఏ ఆందోళన చేయాలన్నా రక్షక భటుల సాయం కావాలి. విచిత్రం ఏమిటి అంటే చివరికి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా కూడా రక్షణ కోసం రక్షక భటులు రావాల్సిందే. ప్రస్తుతం షాద్నగర్లో కనిపిస్తున్న దృశ్యం ఇదే. షాద్నగర్లో దళిత మహిళపై దాడి కేసులో కొంతమంది చేసిన రచ్చ మొత్తం పోలీసు వ్యవస్థపైన విమర్శలకు దారితీసింది. దీనితో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది. ఒకవైపు ప్రభుత్వాన్ని లక్ష్యం చేస్తూ మరోవైపు పోలీసులను ఈ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పొగరు పెరిగిందంటూ కొందరు విమర్శిస్తున్నారు. చిన్నపాటి వీధి నాయకుడు మొదలుకొని బాధ్యత గల పెద్ద పెద్ద నాయకులు సైతం పోలీసులను కాదు పోలీసు వ్యవస్థనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య రక్షణగా ఉన్నప్పటికీ పోలీసులు నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే జనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎవరో ఒకరు తప్పు చేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పుపట్టి తోలనాడటం, నిత్యం మనకు రక్షణగా ఉండి నిద్ర లేకుండా శ్రమించే పోలీసులను ఇష్టారాజ్యంగా విమర్శించడం ఏమాత్రం తగదని మేధావులు, ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం జరిగినా ముందు రావాల్సింది పోలీసే. పోలీసు లేని సమాజం ఒక క్షణం కూడా ఎవరు ఊహించలేరు. ఇది నిజం. ఆవేశంలో ఇలా ఆలోచిస్తే అలాగే కనిపిస్తుంది. ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే వాస్తవం బోధపడుతుంది. పార్టీని వీడుతున్న వారిపై పోరు కాదు, పార్టీ బలోపేతం కోసం పోరాటం చేయాలి. పార్టీ వ్యవస్థాపక లక్ష్యం గుర్తు తెచ్చుకుని పోరాడాలి. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు ఆదరిస్తారని బీఆర్ఎస్ కూడా ఉద్యమించాలని విజయశాంతి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో మరో యుద్ధం చేయాలని, యుద్ధానికి సన్నద్ధం కావాలని తేల్చి చెబుతూ పిలుపునిచ్చినట్లుగా ట్వీట్ సారాంశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని 50,000 ఎకరాలకు సాగునీరందించే సాగర్ లో లెవెల్ వరద కాల్వకు సోమవారం అర్ధరాత్రి భారీ గండి పడింది. అనుమల మండలం మారేపల్లి సమీపంలోని 36 కిలోమీటర్ల వద్ద గండి పడడంతో నీరంతా దిగువన పొలాల్లో నుంచి హాలియా వాగులోకి వెళుతుంది. హుటాహుటిన స్పందించిన అధికారులు ప్రాజెక్టు నుంచి వరద కాల్వకు నీటి విడుదలను ఆపేశారు. గత కొన్నాళ్లుగా కాల్వ కట్టకు మరమ్మతులు చేయకపోవడం, ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలోనూ బలహీనంగా ఉన్న కాల్వ కట్టను బలోపేతం చేయడంపై అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, యంత్రాంగ విఫలం కావడంతోనే కాల్వకు గండి పడిందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వ పరిధిలో 20 గ్రామాలకు చెందిన 30 చెరువులను నింపాల్సి ఉంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.